అంటే ఈ రాజకీయంగా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి లైఫ్? పవన్ కళ్యాణ్ గారి లైఫ్ అయితే ఒక నెల 2 నెలలు అయితే బజ్ ఉంటుందండి. ఆయన నడిచినా ఆయన ఏం మాట్లాడినా కూడా విపరీతంగా ఒక మంచి పూల వర్షాలు అయితే కురిపిస్తారు. కట్ చేస్తే ఒక 3 నెలల తర్వాత వ్యతిరేకత వస్తుంది కంపల్సరీగా. ఎందుకంటే దెబ్బతిన్న పులులు ఉన్నాయి కాబట్టి. సో ఏదో రకంగా బురద జల్లే కార్యక్రమం జరుగుద్ది. అది ఎందుకంటే ఇంకా ఆయనకి ఇంకా ప్రమాణ స్వీకారం జరగకముందే వర్మ గారి మీద రాళ్ల దాడి జరిగింది. ఆ దాడి చేసిన వాళ్ళు జనసేన పార్టీలో రీసెంట్గా జాయిన్ అయ్యారంట. అది ఏదో రకంగా ఒక దాడి అనేది జరుగుతుంది. సో ఇవన్నీ చూస్తే నాకు ఒక 3 నెలలు 4 నెలల తర్వాత బురద జల్లే కార్యక్రమం ఏం చేశాడు, ఊగిపోయాడు, ప్రజలకు న్యాయం చేస్తున్నాడు అనేది ఒక విమర్శలు అయితే వస్తాయి. సో అవన్నీ తట్టుకుని టీడీపీ అండ్ బీజేపీ అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రజలకి ఎన్ని వచ్చినా మంచి జరిగే రోజులు దగ్గరికి వచ్చినాయి. ఈ కూటమి పైన మీ అభిప్రాయం ఏంటి? కూటమి కరెక్టేనా? కూటమిగా ఉండి ఇదంతా ఈ గెలవడం ఇదంతా, లేదా సింగిల్గా ఉంటే బాగుండేదా? కూటమి అంటే సినిమా క్లైమాక్స్కి వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో ఈ కూటమి కూడా టైంకి వచ్చింది, మంచి పని చేసింది అనుకోవచ్చు. ఎందుకంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ అడుగు పెట్టింది. ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఒక ప్రతిపక్షం అనేది ఒక నాయకుడు వచ్చి పరామర్శించి ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి నేను కూటమిలో చేస్తున్నాను, మీరు ఎవరేమనుకున్నా ప్రజలకి న్యాయం జరిగే ఉద్దేశం ఉంది కాబట్టి నేను కూటమిని ఒప్పుకున్నాను, ఎవరో దయచేసి మీరు తప్పుగా అనుకోవద్దు అని చెప్పేసి అన్నారు. కూటమి రావడం వల్లే ఈ రోజున 11 సీట్లతో ఓడిపోయారు. నిజంగా కూటమి అసలు ఆ పాయింట్ అనేది లేకపోతే పవన్ కళ్యాణ్ నిజంగా అక్కడ పిఠాపురంలో గెలిస్తే కనుక ఆయన 21కి 21 గెలిచేటోళ్ళు. సో ఆయనకు ఉండే హోదా ఆయనకు ఉండేది. కానీ ఏంటంటే ఇది ఉండడం వల్ల ఇంకా అపోజిషన్ అనేది లేదు, వ్యతిరేకించేటోళ్ళు లేరు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఈ రాజకీయం కోసం ఎవడు మాట్లాడలేదు. నేను ఈ 5 సంవత్సరాల్లో కూడా ఒకరికి ఇది చేసాం, ఒకరికి మంచి చేసాం, ఇది చేసామని ఏమీ లేదండి. ఎప్పుడు చూసినా తిట్టుకోవడం. ఆ రోడ్ల మీద గొడవలు పెడతారు కదా, అలా ఉంది. ఇప్పుడు ఓట్ ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి కూడా అంటున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. దీనికి ఏమంటారు మరి? మళ్ళీ ఒకసారి రీఎలక్షన్స్ పెడితే బాగుంటుంది. అది కూడా తప్పైందంటే మళ్ళీ ఇంకొకసారి రీఎలక్షన్ పెడితే అప్పుడు క్లియర్ అయిపోతుంది మొత్తం ఎలక్షన్. ఏదో కేఎల్ పాలా ఎవరు ఉన్నారు కదా, ఆయన అయితే 21 ఓట్లు పడి నా ఫ్యామిలీ ఓట్లు కూడా కనబట్టలేదు అంటున్నాడు. అది మరి కామెడీ అది. సో అలాగే దీనికి కూడా మళ్ళీ రీసెంట్గా మళ్ళీ 13 పోలింగ్ జరిగింది కదా, వచ్చిన వాళ్ళు మళ్ళీ పెట్టమనండి. మళ్ళీ 21 కదా, 25 సీట్లు వచ్చేసినా ఆశ్చర్యం లేదు. మళ్ళీ నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. ఇతను ట్రోల్ చేశాడు. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయం. ఒక తుఫాన్ లాగా. అంటే అబ్బాయి తను ఏం మాట్లాడాడంటే, మీకన్నా వాళ్ళకి ఎక్కువ అన్ని రకాలుగా కూడా బజ్, ఆ పవరు, ఆ టీవీ అని వాళ్ళకే ఉన్నాయి, మీకు అది కూడా లేదు ఒక ఆఫ్టర్ ఆల్ అని చెప్పాడు. సో ఇప్పుడు ఎవరికి ఉంది? చంద్రబాబు నాయుడు గారు కూడా లేదు చెప్పాలంటే. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈయన ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే, కానీ చూసేవాళ్ళకి ఒక సీఎం, చూసేవాళ్ళకి సీఎంలో ఫీల్ అయిపోతున్నారు. ఏది ఉంటే అది ఫీల్ అయిపోతున్నారు వాళ్ళు. సో మరి ఆ సమాధానం వీడియో చూస్తే తనకు అర్థమవుతుంది. అండ్ రోజా గారు ఒక మాట అన్నారు, అసెంబ్లీకి అసలు కాలు కూడా పెట్టనీయమని చెప్పి. ఇప్పుడు ఒక వీడియో ట్రోల్ అవుతుంది. ఏమని అని అంటే, కాలు పెట్టడం కాదు, తన్నుకొని వెళ్తాడు, గేట్లు బద్దలు కొట్టేసి వెళ్తాడు అని చెప్పేసి. రోజా గారి పైన అభిప్రాయం ఏంటండి? ఎప్పుడు తను అరుస్తూనే ఉంటది పవన్ కళ్యాణ్ గారి పైన. అంటే ఆవిడ ఏమందంటే, నువ్వు తొన్నద్దు గేట్లు, అసెంబ్లీకి నేనే నీకు తీస్తాను, నీకే నేను వెల్కమ్ చెప్తానని దానికి అర్థమైందా? ఇప్పుడు అదే జరుగుద్ది. సో ఆ పశ్చాత్తాపం అనేది ప్రతి ఒక్కళ్ళు పడతారండి. నువ్వు జైలుకి వెళ్ళావా, నువ్వు అక్రమ సొమ్ము ఏమన్నా తినేసావా, బ్లాక్ మనీ ఏమైనా చేసావా, ఎవరన్నా మర్డర్ చేసావా అంటే నిన్ను 100 రకాలుగా నేను విమర్శించవచ్చు. 3 పెళ్ళిళ్ళు, ఆ 3 పెళ్ళిళ్ళు అనేది ఒక పర్సనల్ విషయం. సో అదే పబ్లిక్గా అయినా కోర్టు ద్వారా అందరికీ అన్నీ కూడా క్లియర్ చేసుకున్నారు కాబట్టి అదొకటే ఎత్తారు. ఇంకేమన్నా ఉందా ఆయన మీద రిమార్క్ ఏమైనా ఉందా? ఆయన చేసే రిమార్క్ అలా కూడా వచ్చిన డబ్బు అలా ప్రజలకు పెట్టేయడమే. అదే ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ బిల్లు చూపించాలి. ఇప్పుడు కొంచెం ఇంకా తగ్గుద్ది సహాయం చేయడం. ఆయన అసలు ఎమ్మెల్యే కాకపోతే ఇంకా గొడవ ఉండదు. ఏ సినిమాలో 4 సినిమాలు చేస్తారు శుభ్రంగా, ఉన్న డబ్బులు కొంచెం ప్రజలకు సహాయం చేస్తారు, తెలియకుండా కొంచెం, తెలిసి కొంచెం. ఓకే, అంటే మీరు యాజ్ అ ఫ్యాన్గా ఏం చూస్తారు? అంటే పొలిటికల్గానే వెళ్ళిపోతే బెటరా, ఇంకా సినిమా ఫీల్డ్ వదిలేసి, లేదా 2 బ్యాలెన్స్ చేస్తే బెటరా?
సినిమా ఫీల్డ్ అంటే నాకు తెలిసి ఆయన అస్తమానం హైదరాబాద్ రావడం షూటింగ్లు అది కుదరదు, కానీ షూటింగ్ మొత్తం అంతా కూడా సెటప్ అంతా పెట్టబర్లో 2-3 స్టూడియోలు పెట్టేస్తే ఇంకా అక్కడే చేసుకుంటారు. ఇంకా మొత్తం సెట్ తీసుకెళ్ళిపోమంటారు, సెట్ అక్కడ పెడితే మంచిది ఇంకా అంతే. ఎందుకంటే కుదరదు, బిజీ ఉంటుంది. ఎందుకంటే ఏదో గ్రీన్ మ్యాట్ వేయడం, ఆయన ఏది చేసినా నడిచిద్ది, ఒక యాడ్ చేసినా నడిచిద్ది. సో ఆయనకున్న ఆ క్రేజ్ మీద నడుచిద్ది ఏది చేసినా కూడా. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు యాడ్ గురించి మాట్లాడారు కాబట్టి యాడ్స్ చేయరు, దానికి ఒక పెద్ద రీజన్ ఉంది. నేను అసలు ఏ కల్తీ వస్తువులకి యాడ్ చేయను అని చెప్పేసి ఇలా. మరి అలా అంటే సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ అండ్ విజయ్ దేవన్ గారు విమల్ది చేస్తారు. ఏంటి దీనిపైన, అంటే దీనివల్ల ఎక్కువ క్రేజ్ వచ్చిందంటారా, ఇలాంటి మంచితనం వల్లేనా? అంటే ఆయనకి ఎలాగైనా డబ్బులు వస్తాయి. సో ఈ రాజకీయాలు రావడం వల్ల షూటింగ్స్ అది కుదరట్లేదు. మొన్న చాలా మంది డబ్బులు ఇచ్చారు ఆయనకి, వెనక్కి ఇచ్చేసాడు ఆయన. దేనికి? షూట్స్ కాదు, రాజకీయంగా చాలా మంది పెద్ద నాయకులు సహాయంగా ఇచ్చారు. సహాయంగా ఏదో చెక్కులు ఇస్తే మీరు మడిచి జేబులో పెట్టేసుకోండి, మీరు సపోర్ట్ చేయండి, నన్నుగా చూడండి. సెల్ఫీల కోసము పవన్ కళ్యాణ్ గారిని కలిసేస్తాము మేము పెద్ద తోపు తురుమని ఫీల్ అవ్వకుండా, నన్ను నా పార్టీని నమ్ముకున్న వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తా. ఇప్పుడున్న ఈ 10 సంవత్సరాల నాయకుల్లో ఎప్పుడు కూడా నా ఫోటో కోసం ఎవరు చూడలేదు, ఎవరు వీర మహిళలు. సో ఆ మహిళలే సపోర్ట్ ఆయనకు ఉంది కాబట్టి గెలిచారు ఈ రోజున. ఏదో 4 బళ్ళు వేసుకొని జమ్ అని వెళ్ళిపోయి ఏదో చేసేసాన్ని ఆయన నమ్మడాయన. ఎవరో ఏంటో తెలుసు ఆయనకి జెన్యున్గా. సో ఇప్పుడున్న గెలుపులో ఒక 99% మహిళలదే సపోర్ట్. ఎందుకంటే చెప్పుకోలేరు వాళ్ళు, నాకు పవన్ కళ్యాణ్ ఇష్టం అండి అది అని చెప్పి అత్తమాటలు అంటే ఇంట్లో మొగుడు తంతాడు. సో అది చెప్పుకోకుండా ఆ వ్యక్తం అంతా లైక్ల మీద, సో అవన్నీ కూడా అలా సపోర్ట్ చేసుకుని వచ్చారు వాళ్ళు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.